చాలామంది హీరోలు కొంచెం పబ్లిక్ అపియరెన్సెస్లో కానీ లేకపోతే సినిమాల మధ్యలో గ్యాప్ ఉండడం కానీ కొంచెం కేర్ తీసుకుంటారు. కొంచెం ఎక్కువగా కనపడకూడదనో లేకపోతే అలా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మీరు ఇందాక మీ స్పీచ్లో చెప్తున్నట్టు 3 సినిమాలు ఈ సంవత్సరం ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 3 సినిమాలు 4 సినిమాలు రెడీగా ఉన్నాయి సెట్స్కి వెళ్ళడానికి అయ్యింది. అండ్ ఈవెంట్స్ విషయాన్ని చూస్తే ఆల్మోస్ట్ వీక్లీ 1-2 ఈవెంట్లకు వస్తూ ఉంటారు. ఏది కరెక్ట్ స్ట్రాటజీ? అంటే కొంతమంది ఏమో కాషియస్గా కనపడాలి, ఎక్కువ కనపడకూడదు మనం జనాల్లో, అది ఇది అంటారు. నాకు బిగినింగ్ నుండి ఈ లెక్కలు, ఇండస్ట్రీ లెక్కలు, మ్యాథ్స్ ఇవన్నీ రావు సార్. అండ్ ఆ లెక్కలు నేర్చుకోవాలని కూడా అనుకోవట్లేను. నేను చేసేది నేను కుదిరినంత వరకు సపోర్ట్ చేయడానికే చూస్తుంటా. అండ్ దానికి కూడా లెక్కలు వేసుకుంటే నాకు తెలిసి ఇట్స్ నాట్ బీయింగ్ రియల్ అనిపిస్తుంది. ఏమో అని లెక్కలు వేసుకోలే. అది నాకు తెలిసి మనం వేసుకుంటాం ఆ లెక్కలు, వాళ్ళ అన్నీ చూడరు. విశ్వకన్నా ఏంది ఊకే కనిపిస్తుండో అని చెప్పి వాళ్ళు అలుగుతారా మీరు? సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అనుకుంటున్నా. యా విశ్వక్ గారు సార్ నమస్తే. గత 5-6 సినిమాల నుంచి మీరు మంచి డిఫరెంట్ సినిమాలన్నీ సబ్జెక్టులన్నీ ఎంచుకుని ఒక సినిమాకి మ్యాచ్ లేకుండా చేసుకుంటూ వస్తున్నారు సార్. రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా మంచి సార్ సినిమా అయింది. సో ఈ సినిమాకి వచ్చేసరికి మళ్ళీ ఒక రొటీన్ కమర్షియల్ ఫ్లిక్లా అనిపిస్తుంది గ్లిమ్స్. అంటే ఇంకా ట్రైలరు టీజరు రావాలి. సో ఇది ఎలా ఉండబోతోంది? ఆ వైవిధ్యం మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే మధ్యలో సరదాగా రొటీన్ సినిమా చేద్దామని ఏమైనా చేస్తున్నారు? రొటీన్ సినిమా అని అయితే నేను ఏ సినిమా ఒప్పుకోలేదు సార్ ఇప్పటిదాకా. ఏంద్రా ఇది జస్ట్ గ్లిమ్స్ సార్ బేసికల్లీ. బట్ నాకు రొటీన్ అనిపించలేదు. నేను డెఫినెట్లీ చాలా కొత్తగా ఉండాలనే ట్రై చేసి కట్ చేసిన గ్లిమ్స్ ఇది. మీరు సౌండ్ వైజ్ చూసినా కూడా ఇట్స్ వెరీ న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది. సో సినిమా కూడా డెఫినెట్లీ నాకు కొన్ని ఇష్టమైన సినిమాలు చెప్తాను మీకు ఇంగ్లీష్లో. నాకు ఇష్టమైన సినిమాలు బేబీ డ్రైవర్ అని ఒక సినిమా ఉంది, డ్రైవ్ అని ఒక సినిమా ఉంది ర్యాన్ గాస్లిన్ది. సో నేను ఈ సినిమాలో చూస్తూ పెరిగింది అనమాట. సో నేను చేద్దాం అనుకున్న లిస్ట్లో నాకు ఒక 30 సినిమాలు ఉన్నాయి. సో డెఫినెట్లీ ఎవ్రీ ఫిలిం ఐ డూ నన్ను అంటే నేను ఆడియన్గా నేను చూడాలి అనుకునే సినిమాలే చేసుకుంటూ వచ్చిన. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దట్ ఫిల్మ్. మీరు గామె చూసినా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసినా కూడా ఆడియన్గా నేను చూద్దాం అనుకున్న సినిమా అది. సో ఇది కూడా డెఫినెట్లీ మీకు ఆ రొటీన్ ఫీలింగ్ రాదు టీజర్ ట్రైలర్ సినిమాకి వచ్చేటప్పటికి.